జీవితం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మీ అందరికీ ప్రభు నామములో శుభాలు వందనములు తెలియజేయుచున్నాను. సమయములు మనందరం కూడక బైబిల్ గ్రంథంలో నుంచి కొంత సమయము దేవుని యొక్క వాక్య భాగమును ధ్యానించుకొని ప్రార్థన చేసుకొని దినమందు కూడికను ముగించుకుందాం. అందరము కూడక బైబిల్ గ్రంథంలో నుంచి నిర్గమకాండము 15వ అధ్యాయము, నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏదియు మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును కాక. ఆమేన్. మంచిది. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనందరం కూడా దేవుని యొక్క వాక్యమును శ్రద్ధగా ఆలకించేటప్పుడు జాగ్రత్తగా విందాం. ఇక్కడ రాయబడినటువంటి సందర్భము చాలా విలువైనటువంటి సందర్భం. ఇది ఏ సందర్భంలో రాస్తూ ఉన్నారంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి కానాను దేశానికి ప్రయాణం చేస్తున్నప్పుడు మార్గ మధ్యంలోనికి వచ్చిన తర్వాత వారందరికీ ఎర్ర సముద్రం ఎదురొస్తుంది, అడ్డం వచ్చేస్తుంది. ఎర్ర సముద్రం అడ్డం వచ్చిన తర్వాత ముందేమో ఎర్ర సముద్రం ఉంటుంది, వెనకేమో ఫరో సైన్యం ఉంటుంది. ముందుకెళ్ళాలో వెనక్కి వెళ్ళాలో వీళ్ళకి అర్థం కానప్పుడు మోషే దగ్గరికి వచ్చి, అయ్యా, ఐగుప్తులో మేము అక్కడే చనిపోయి ఉంటే బాగుండునేమో, ఇక్కడికి వచ్చి వీళ్ళ చేతుల్లో చనిపోతున్నామని ఆలోచన కలిగి మాట్లాడినప్పుడు మోషే దేవునిని ప్రార్థన చేస్తాడు. ప్రభువా, ఏంటి ఈ పరిస్థితి? ఐగుప్తులో నుంచి వీళ్ళని ఇక్కడికి తీసుకొచ్చినావు, ఈ మధ్యలో వీళ్ళని వదిలేస్తే అనేకులలో నీ నామానికి అవమానం కదా, అనేకులలో నీ నామానికి అగౌరవం కదయ్యా, నీ బిడ్డలను నువ్వే కాపాడాలి అని చెప్పినమ్మటే వెంటనే దేవుడు ఏమంటాడంటే, మోషే, నీవు నీ కర్ర ఎర్ర సముద్రం మీదకి ఎత్తుము, అప్పుడు మీరు వెళ్ళటానికి వీలవుతుంది అన్నప్పుడు మోషే తన యొక్క కర్రను ఎర్ర సముద్రంపై ఎత్తినప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలుగా అవుతుంది. 2 పాయలు అయిన తర్వాత ఎర్ర సముద్రంలో నుంచి ఇశ్రాయేలీయులు అందరూ నడుచుకుంటూ వెళ్ళిపోతారు. తదుపరి ఫరో అతని సైన్యము ఎర్ర సముద్రంలోకి వచ్చిన వెంటనే ఆ నీళ్ళన్నీ కూడా రెండు పక్కల ఉన్న నీళ్లు ఏకమైపోయి సముద్రం మధ్యలో ఉన్న వాళ్ళందరిని ఏం చేశాయంట? ముంచి వేశాను. ఇవన్నీ ముంచి వేసిన తర్వాత వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడుతూ గొప్పగా దేవుణ్ణి స్తుతిస్తూ అక్కడ ఒక పాట పాడారు. వాళ్ళందరూ ఏం పాడారమ్మా? పాట పాడారు. ఇది 10వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ప్రారంభంలో అదే ఉంటుంది చూడండి. అక్కడ అప్పుడు మోషే ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. ఒక పాట పాడారు. దేనికి పాడారు పాట? సంతోషం వచ్చినప్పుడు పాట పాడారు. దేవా, నువ్వు ఎంత గొప్పవాడివయ్యా, నువ్వెంత మహత్కార్యములు చేసే దేవుడివయ్యా, నిజంగా నువ్వు చేసిన కార్యములు మేము అసలుకి వర్ణించడం మా వల్ల కాదు, అది మామూలు కార్యం కాదు. భూమి మీద ఇంతవరకు ఎవరు కూడా చెయ్యని కార్యం చేశావు. మా శత్రువులను మా కళ్ళ ఎదుటే నువ్వే అణిసివేశావు. నువ్వు గొప్పవాడివని
పాట పాడిన తర్వాత వారు అక్కడ నుంచి ముందుకు కొనసాగుతూ వచ్చి ఈ యొక్క మారా అనేటువంటి ప్రదేశానికి వస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ నీళ్లు దొరకనప్పుడు అక్కడ మారా నీళ్లు దొరుకుతాయి. ఆ నీళ్లు వాళ్ళకి చేదుగా ఉన్నప్పుడు అక్కడ ఒక కొమ్మ తీసుకొచ్చి దాంట్లో వేయగానే ఆ నీళ్లు మధురమైపోతాయి. ఇప్పుడు అదంతా మనకు జరిగిన సంఘటన. ఇప్పుడు మాట్లాడుతున్న మాట మనం శ్రద్ధగా విందాం, జాగ్రత్తతో. అక్కడ ఏమంటున్నారు ఇప్పుడు, ఆ మారా నీళ్ళ దగ్గర ఏం జరిగిందంట, అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురములయ్యను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి. ఇక్కడ మీరు బాగా గమనించి ఆలోచిస్తే ఎర్ర సముద్రాన్ని దాటారు. ఎర్ర సముద్రం దాటడం అనేది చిన్న విషయమా పెద్ద విషయమా? చాలా గొప్ప విషయం. ఎర్ర సముద్రం దాటి బయటకు వచ్చిన వెంటనే కొంత దూరం వెళ్ళాక నీళ్లు లేవు, వాళ్ళకు తాగటానికి నీళ్లు లేవు. ఇప్పుడు ఏం జరిగిందంటే అక్కడ మనం చూసినప్పుడు మీకు అర్థం కావడానికి చూపెడతాం చూడండి. 22వ వచనం చదవండి అమ్మా. మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగ చేయగా వారు సూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. ఏ అరణ్యం అది? మీరు మైండ్ ఎక్కడ పెట్టండి, ఎక్కడో పెట్టారు అనుకోండి, వాక్యం వినరు మీరు. అరణ్యంలోనికి వచ్చారు, సూరు అరణ్యంలోనికి. అరణ్యంలో ఎన్ని రోజులు తిరిగారంట? 3 దినములు తిరిగిన తర్వాత వాళ్ళకి అక్కడ నీళ్లు దొరకలేదు. నీళ్లు దొరకని వెంటనే వాళ్ళు ఏమనుకున్నారంటే కొంత దూరం పోయిన తర్వాత అక్కడ నీళ్లు కనపడ్డాయి. వెంటనే ఆశతో ఆసక్తితో ఆ నీళ్లు తాగుతున్నారు. నీళ్లు తాగిన వెంటనే ఆ నీళ్లు ఎలా ఉన్నాయంట? చేదుగా ఉన్నాయి. దాహం తీరద. ఉప్పు నీళ్ళైనా చేదు నీళ్ళైనా దాహం తీరవు. ఇప్పుడు వెంటనే వాళ్ళు ఆ నీళ్ళను కక్కి వేసి అక్కడ ఏమంటున్నారంటే చూడండి అమ్మా, 24వ వచనం. ప్రజలు మేమేమి త్రాగుదామని మోసే మీద సనగగా. ప్రజలు మేమేమి తాగుదాము అంటే ఇప్పుడు నీళ్ళు ఉన్నాయా లేవా? ఉన్నాయి. కానీ ఆ నీళ్ళు దేనికి పనికిరావు? త్రాగటానికి పనికిరావు. బాగా అర్థం చేసుకోండి. ఎర్ర సముద్రం దాటారు, సూరు అరణ్యంలోనికి వచ్చారు. అరణ్యంలో 3 దినములు తిరిగిన తర్వాత నీళ్లు లేనప్పుడు వాళ్ళు మోసే మీద ఉంటారు, ఏందయ్యా నీళ్లు లేవు, నీళ్లు తాగాలి కదా, తాగటానికి దాహం వేస్తుంది ఏందని అనే లోపే అక్కడ ఏం కనపడ్డాయి? నీళ్లు కనపడ్డాయి. నీళ్లు చూసిన వెంటనే చేదుగా ఉన్నాయా, తీయగా ఉన్నాయా, ఉప్పగా ఉన్నాయా, చప్పగా ఉన్నాయా తెలుస్తుందా అక్క? వారికి తెలుస్తుందా? నీళ్లు కనపడిన వెంటనే వీళ్ళు ఏం చేశారు? ఇప్పుడు తాగటానికి పరుగులు తీసుకొని వెళ్ళిపోయారు. ఇక్కడ ఒక మనిషి ఉన్నాడే, అయ్యా ఇగో నీళ్లు కనపడుతున్నాయి, తాగాలా వద్దా అని అడిగే పరిస్థితి ఉందా? ఎందుకు అడగరు? బాగా దాహం వేస్తుంది కాబట్టి పరుగులు తీశారు, అంతేనా కాదా? ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. బాగా అవసరం వచ్చేసింది కాబట్టి పరుగులు తీయటమే, అడగాల్సిన పనేమి లేదు. అక్కడికి వెళ్ళగానే అవి ఏం కాలా, అవి పనికి రాలేదు. అంటే కొన్ని విషయాలలో దేవుణ్ణి అడగకుండా మనం చేస్తే అది మనకి దేనికి ఉపయోగపడదు, మళ్ళా తిరిగి ఆయన దగ్గరికి రావాల్సి. ఇప్పుడు వెంటనే మళ్ళీ దగ్గరికి వచ్చారు, మోసే దగ్గరికి వచ్చారు. అయ్యా మాకు తాగటానికి నీళ్లు లేవు అన్నారు. ఉన్నాయి నీళ్లు కదా, పోయి తాగండి. అవి పనికిరాదు. పనికి రానప్పుడు ఎందుకు మీరు మా ముందు వెళ్ళాలి? అంటే మీరు పనికి రావని తెలిస్తే నా దగ్గరకు వస్తారు. అదే పనికి వెళ్తారు, పనికి వస్తాయంటే అంటే మనుషుడికి దేవుడు కానీ దేవుని యొక్క సేవకుడు కానీ ఎప్పుడు గుర్తొస్తాడంటే వీళ్ళ చేతనైన వరకు ఇలా చేసుకుంటారు. వీళ్ళ చేత కాకపోతే అప్పుడు వస్తారు దేవుని దగ్గరికి. ఎంతలా ఎర్ర సముద్రం దాటించిన దేవుడు ఆ ఎర్ర సముద్రం దాటేటప్పుడు మనం ఎవరిమీ ప్రయత్నం చేయాల. వీళ్ళు ఎవరైనా ప్రయత్నాలు చేశారా? అప్పుడు అందరు ఎవరి దగ్గరికి వెళ్ళారు? అప్పుడు మోసే దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు తప్పించాడు. ఇప్పుడు నీళ్లు కనపడ్డాయి, తాగేమో వద్దని ఒక మాట అడిగితే తెలుస్తుంది మన బద్ద. ఎందుకు అడగరు?
వీళ్ళ చేతనైనంత వరకు వీళ్ళేమి చేయలేరు. కానీ వీళ్ళు ఏమనుకుంటారంటే దేవుడితో మాకేం పని, అంతేనా? మన దగ్గర అన్ని ఉన్నప్పుడు దేవుడితో అవసరం లేదు. మన దగ్గర బలం ఉన్నప్పుడు, బలగం ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, అన్ని ఉన్నప్పుడు దేవుడితో పని లేదు. అందుకే దేవుడితో మాకేం పని అని పరుగును పోయారు, నీళ్ళు తాగారు. తాగిన వాళ్ళందరికి అది ఎర్రి లేసినట్టుగా చిరు చేదుగా అందరూ మళ్ళా తిరిగి వచ్చి మోషే మాకు నీళ్ళే అన్నారు. మీరు తాగిరు కదంటే అవి పనికి రాలేదు. పనికి రాని నీళ్లు ఎందుకు మీరు తాగారు? ఎందుకు తాగారు పనికిరాని నీళ్లు? తాగొచ్చా? మరి ఎందుకు తాగారు పనికిరాని? వాళ్ళకి తెలియదు, అవి పనికొత్తే లేదు. అదే విధముగా భూలోకంలో యేసు ప్రభువు నమ్మిన తర్వాత దేవుళ్ళలో బ్రతుకుతున్న మనము కొన్ని తెలియనటువంటి కొన్ని పనులు మనం చేస్తుంటాం. ఆ పని వల్ల ఉపయోగం ఉంటుందో లేదో మనకు తెలియదు, కానీ మన ప్రయత్నాలు మనం చేస్తాం. దానివల్ల నష్టపోయిన తర్వాత మళ్ళా దేవుడి దగ్గరికి వస్తాం. ముందుగానే దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకొని దేవుడిని ప్రార్థన చేసుకొని వెళ్ళాం. మన ప్రయత్నాలు మనం చేస్తాం, కనపడింది కాబట్టి. నష్టపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వస్తాం. నష్టపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మరలా మనకు ఏం చేస్తాడమ్మా? వీళ్ళెప్పని ఏం చేస్తాడు? మేలు చేస్తారు. మేలు వరకు చేస్తారా? 2 దెబ్బలు కొట్టి మేలు చేస్తారు. తొందరపాటు వాళ్ళు పోయావు కదా, నీ తొందరపాటు ఈసారి బుద్ధి రావాలంటే ఏం చేయాలి? మనం ఏది తొందరగా చేసినా అక్కడ మనకు దెబ్బ తగులుద్ది, దేవుని అడిగి చేయాలనే ప్రయాసం ఉంటుంది. కాబట్టి ఇక్కడికి వచ్చారు, మాకు నీళ్లు లేవన్నారు. వెంటనే మోసే దేవుని ప్రార్థన చేస్తే అక్కడ ఒక కొమ్మ చూపించాడు. దాన్ని తెచ్చి ఆ నీళ్ళలో వేయగానే ఆ నీళ్ళు ఏమైనా మధురములైపోయి. ఇప్పుడు మధురములైన తర్వాత ఇక్కడ ఒక మాట రాయబడి ఏమైనా చూడండి. ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి కట్టడ విధి నిర్ణయించాడు. అంటే ఇంతవరకు వీళ్ళకేమి లేవు, కట్టడ లేదు. 10 ఆజ్ఞలు ఇచ్చారు కదండి. 10 ఆజ్ఞలు ఎక్కడ కాదు ఇచ్చింది? ఎక్కడ? సీనాయి పర్వతం మీద పోయినప్పుడు 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు వస్తాయి. ఇది 15వ అధ్యాయమే. ఇక్కడ దాకా 10 ఆజ్ఞలు లేవు. ఇక్కడ ఒక కట్టడ నిర్ణయించాడు. దేనికి కట్టడ నిర్ణయించాడు? ఈరోజు కట్టడలు దేనికి? మా జాగ్రత్తగా, కట్టడలు దేనికి? కట్టడలు పాటించడానికి. మరి దేనికి కట్టడాలు? దేనికి? కట్టడ లేకపోతే ఎలా పడతారా తిరుగుతారు. ఎందుకంటే మీకు అందరికి అర్థం కావడానికి చెప్తాను. ఎగ్జాంపుల్గా ఒక మంచి అవగాహన కొరకు చెప్తాను. స్కూల్ ఉంటుంది, బడి, పిల్లలు వెళ్ళేటువంటి బడికి అందరూ వెళ్తారా? పిల్లలు అందరూ వెళ్తారు కదమ్మా. వెళ్ళే టయానికి అందరికి ఏమనుకుంటారంటే స్కూల్లో ఒక కట్టడ పెడతారు. అంటే కొన్ని రూల్స్ పెడతారు. ఏంటి అయ్యి మీకు తెలుసా? ఏం పెడతారు స్కూల్లో? కొన్ని రూల్స్. మేము బడికి బాగాలేదంటారా? లేకపోతే మనం చేసే పనే చెప్పుకుందాం. పనికి పోయినప్పుడు పనిలో కొన్ని కట్టడాలు పెడతారు. ఏం పెడతారు? టైం అనేది ఒకటి ఉంటుంది పనికి. ఇష్టం వచ్చినప్పుడు పోతే ఒప్పుకోరు. ఎందుకు ఇన్ని గంటలకే పోవాలి? 9 గంటలకే పనికి పోవాలి. ఎందుకు పోవాలి చెప్పండి? ఎందుకు పోవాలి? 10 గంటలకు పోతే ఇబ్బంది? ఇబ్బంది ఏమన్నా? తక్కువ పని అవుతా. నేను 10 గంటలకు వచ్చి వాళ్ళంతా ఉన్నంత చేస్తానంట. చేసిన చెప్పిన అందరితో రావాలి. నిజంగా ఆలోచించండి, బాగా కొంచెం గమనించండి. దేవుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఐగుప్తు దేశంలో నుంచి వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత మొట్టమొదటి ఇక్కడ చెప్పారు కట్టడా. వాళ్ళ కట్టడాలు పెడుతున్నాడు. ఇంతవరకు కట్టడాలు లేవు వాళ్ళకి. ఇంతవరకు వాళ్ళకి కొన్ని విధులు లేవు. కట్టడాలు పెడుతున్నాడు. ఎందుకు పెడుతున్నాడు అంటే కండిషన్స్ దేనికి పెడతారంటే మీకు అందరికి అర్థం కావడానికి చెప్తాను. పిల్లల స్కూల్కి వెళ్ళినప్పుడు గవర్నమెంట్ స్కూల్లోనైనా ప్రైవేట్ స్కూల్లోనైనా ఏ స్కూళ్ళలోనైనా పిల్లలందరికీ ఏం చేస్తారంటే యూనిఫామ్ ఇస్తారు. దేనికి ఇస్తారు యూనిఫామ్? అందరూ సమానము అంటాను. అర్థమైందమ్మా? అందరూ సమానం అంట. కట్టడాలు దేనికి? నువ్వు ఎంత రేంజ్ ఓడిపోయినా, నువ్వు ఎంత తక్కువ ఓడిపోయినా అందరికి ఒకే విధి. ఈ వారం ఆదివారం ఒక వాక్యం చెప్పాను, ఎవరికైనా గుర్తుందా? ఆదివారం చెప్పింది ఇప్పుడు దాకా గుర్తుంటుందా? ఆదివారం
రేపు రేపు వస్తుంది ఆదివారం మళ్ళీ ఎప్పుడు గుర్తుండక ఎవరైనా ఆలోచించండి. పోయిన ఆదివారం ఒక వాక్యం చెప్పాను. ఎవరైనా ఆలోచనలోనికి నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ బైబిల్ చదివింది అనుకో, నేను మళ్ళీ దాన్ని గుర్తు రివిజన్ చేయాలి. ఆదివారం ఒక వాక్యం చెప్పాను, ఎవరికైనా గుర్తుందని చూడండి. వాళ్ళ ప్రాణ పరిత్యాగమునికై ప్రతి మనిషి కూడా ఎంత ఇవ్వాలంట? అరతొలమే వెండి ఇవ్వాలి, ఎక్కువ ఇవ్వకూడదు. అంత సమానం, అక్కడ సమానం. దేవుడు ఏది పెట్టినా తన సంఘానికి వస్తున్న వాళ్ళందరికీ కండిషన్లు ఎందుకు పెడతారంటే ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు, ఇక్కడ ఎవరు తక్కువ కాదు. నేను దైవ సేవకుడిని, నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, నేను 12 గంటలకు వస్తాను, నేను 1 గంటకు ఆ వాక్యం చెప్పేసి మళ్ళా వెళ్ళిపోతానంటే కుదరదు. ఇక్కడ అందరూ ఒకటే. కుదరదమ్మా. స్కూల్ చెప్పే టీచరు నేను 1 గంటకు వస్తాను, పిల్లలందరూ 10ంటికి పొమ్మంటారు అనుకోండి, పిల్లలకు ఏం చేయాలి? ఆలోచించండి. అంటే కట్టడలు అందరికీ వర్తిస్తాయా? కొందరికేనా? అందరికీ వర్తిస్తాయి. ఇప్పుడు మోసేకు కట్టడం ఉందా, లేకపోతే ఇశ్రాయేలీయులకే కట్టడం ఉందా? మోషేకే ప్రారంభం ఉంది, తర్వాత ఇశ్రాయేలు కాదు. అందుకని కట్టడలు ఎందుకు నిర్ణయించాడంట? వారిని పరీక్షించాలి. పరీక్ష. ఇంతవరకు వాళ్ళకి పరీక్ష లేదేమో, ఇప్పుడు కట్టడాన్ని నిర్ణయించి వాళ్ళని పరీక్షించాడంట. ఏమని పరీక్షించారు చూద్దాం, అక్కడ చదవనమ్మా. పరీక్షించి మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగ చేసిన రోగములలో ఏదియు మీకు రానియను. మొట్టమొదట ఇచ్చిన కట్టడ, మొట్టమొదటి చెప్తున్నాడు. ఏమంటున్నాడు? మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని, దానిని ఏం రాయబడింది? విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల. అనుసరించి నడవాలంటే ముందు నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలంటే ఇశ్రాయేలీయులకు దేవుడు చెప్పిన వాక్యం వినాలి. ఈరోజు బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలను వినాలి. ప్రారంభం నేను చెప్పేది ఏంటంటే వినాలి. వినిన దానిని అనుసరించి నడుచుకోవాలి. అనుసరించి నడుచుకున్న నీవు దేవుడు నిన్ను ప్రత్యేకంగా ఏర్పరుస్తాడు. మీ దేవుడైన యెహోవా వాక్కును అన్నాడు. అక్కడ యెహోవా వాక్కు అంటే ఏంటిది? వాక్యం. ఇక్కడ ఒక వాక్యం ఏముంది? ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. వెంటనే ఏమన్నారు వాళ్ళు? వెంటనే ఏమన్నారమ్మా? ఐగుప్తులో ఎన్ని తెగుళ్ళు వచ్చాయి వాళ్ళకు? ఐగుప్తులకి 10 రకాల తెగుళ్ళు వచ్చాయి. 10 రకాల తెగులు వచ్చినప్పుడు ఇశ్రాయేలీలందరూ చూసారా చూడలేదు? వాటన్నిటిని చూసి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరి కుటుంబాలలో ప్రతి ఇంట్లో ప్రథమ ఫలముగా ఉన్నటువంటి కుమారుడు చనిపోయినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళంతా దోసుకొని వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నా అన్నారా? మొత్తం తీసుకొని వచ్చారంట. ఎన్ని అద్భుతాలు చేయించి వాళ్ళ బానిసత్వంలో నుంచి బయటికి తీసుకొని వచ్చి వారికి పగులు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను తగలకుండా, వాళ్ళ కాళ్ళకు కనీసం చెప్పులు లేకపోయినా ఆ కాళ్ళకు బొబ్బలు రాకుండా, వాళ్ళ వస్త్రాలు మాయకుండా వాళ్ళని క్షేమముగా నడిపించుకొని వచ్చిన తరువాత ఇక్కడ ఎర్ర సముద్రం అడ్డం వచ్చినప్పుడు వీళ్ళకేం గుర్తు రావాలి? ఏం గుర్తు రావాలమ్మా? ఇప్పుడు చెప్పాలి. మరి ఏం గుర్తు రావాలి? దేవుడు గుర్తు రావాలి. ఆమేన్. ఎవరు గుర్తు రావాలి? ఏం గుర్తు రావాలి? దేవుడు. ఐగుప్తు దేశంలో మనతో వాగ్దానం చేసిన దేవుడు ఏమని వాగ్దానం చేశాడు? వాళ్ళందరూ కూడా మరపెట్టారంట. ఏమని మరపెట్టారు? ఆ బాధలలో కష్టాలలో విడుదలను అంటున్నాడు. మా పితరులతో ప్రమాణం చేసిన దేవా, మమ్మల్ని ఐగుప్తు దేశంలో నుంచి బయటికి తీసుకొస్తానని చెప్పిన దేవా. ఎన్ని గుర్తు పెట్టుకున్నారు? ఎంత బాగా గుర్తు పెట్టుకున్నారు? పితరులతో ప్రమాణం చేశాడంట. ఏమని ప్రమాణం చేశాడు?
ఏమని ప్రమాణం చేశాడు గుర్తుంది మీకు ఎవరికైనా? బానిసత్వంలో నుంచి నేను విడిపిస్తాను. నేను మిమ్మల్ని బయటికి తీసుకొస్తానని చెప్పాడు. మరి పితరులతో ప్రమాణం చేసిన దేవుడు కదా. మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం దాటించి మమ్మల్ని కానానులోనికి తీసుకెళ్తామని చెప్పావు కదా, నేను నమ్మకం ఉందా? కానీ ఇక్కడ కష్టం రాగానే ఎవరి వైపు తిరుగుతున్నారమ్మా? ఏమన్నారు తెలుసా? ఏమని మాట్లాడారు చెప్పండి అక్కడ? అయ్యా, ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావా? ఐగుప్తులో సమాధులు లేవని అంటే ఎంత బాగా మాట్లాడారు. అంటే ఇప్పుడు మాట్లాడే మాటలు ఎవరైనా ఇంటి అట్లాడో చెప్పండి అమ్మా. ఎందుక విరోధం పక్కన పెట్టి ఎట్టుందంటే బయటికి తీసుకొచ్చి చంపేసేటట్టుంది. బాధకరంగా ఉంది, బాధ పెట్టేటట్టుగా. నీకే పని బాటలేదు, నువ్వేమో వచ్చావు శుభ్రంగా నీ భార్య బిడ్డలందరూ కూడా వాళ్ళని వదిలేసావు, నువ్వు వచ్చావు, నీకే పని బాటలేదు, మమ్మల్ని ఎందుకే ఎక్కడే తీసుకొచ్చావు అని ఇతడి మీద అందరూ ఏం చేస్తున్నారు? సనుక్కుంటున్నప్పుడు ఇతను ఎంత బాధపడాలి చెప్పండి? ఇతను ఎంత బాధపడాలి? ఇతడు ఎలాంటి పొజిషన్ మోసేది? ఎలాంటి స్థితి మోసేది ఐగుప్తులో చెప్పండి మీకు తెలిస్తే? ఎలాంటి స్థితి అమ్మా? రాజు తర్వాత రాజు కాదు, రాజే. అంటే అక్కడ ఒక్కసారి అవకాశం వస్తే మోసే దేశం ఎక్కడ కూర్చోబెడతారు? సింహాసనం మీద కూర్చున్నవాడు సింహాసనం దిగొచ్చి సింహాసనం మీద నుంచి కిందికి వచ్చి, మీ బంగారం వద్దు, మీ ఆస్తి వద్దు, మీ ఐశ్వర్యం వద్దు, నీ సంపద వద్దు, నీకు ఏమి వద్దు, మాకు ఆ దేవుడు చెప్పిన మాటే చాలని వీళ్ళందరితో కలిసి బానిసలుగా వాళ్ళతో కలిసి వెళ్ళిపోతూ ఉంటే ఆయనకు కనీసం టయానికి తిండుందా? కనీసం సుఖమైన నిద్ర ఉందా? కనీసం సంతోషకరమైన ఆనందకరమైనది ఉందా? ఎప్పుడు చూసినా వీళ్ళందరితో ఏంటిది? వీళ్ళందరితో ఏంటి? తిట్టుకోవటమే. ఎందుకు తిట్టుకోవటమే. ఇటు పక్క నుంచి ఒకరు వస్తారు, నీ పని బాట లేకుండా మనం బయటికి తీసుకొచ్చిన వాడిని ఇటు పక్కన ఒకరు అంటాము, అటు పక్క నుంచి ఒకరు వస్తారు, ఏంటో పని లేకుండా అంటే మోసే ఏమన్నా ఏం పని లేనోడా? మోసే రాజు, కానీ దేవుడు చెప్పాడు కనుక అన్నిటినీ తగ్గించుకొని వచ్చాడంట. ఏమన్నాడు? ఐగుప్తు దేశముల ఉన్నటువంటి సకల భోగములు అనుభవించుడు కంటే క్రీస్తు నిమిత్తమైన నిందే గొప్ప భాగ్యమని ఎంచుకొనెను. అంతగా ఉన్నవాడే తన్ను తాను తగ్గించుకొని వస్తుంటే వెనకున్న వాళ్ళందరూ ఈయన మీద పడి చెప్తున్నారు. నీకే పని లేదు, పొద్దు గూకులు నడుస్తూనే ఉన్నావు, మమ్మల్ని కూడా నీతో రమ్మంటున్నావని వెళ్ళిపోతున్నప్పుడు ఎర్ర సముద్రం అంటూ వచ్చిన పెద్దది రాలా. అందరి దృష్టిలో సముద్రమే, కానీ మోసే దృష్టిలో చిన్న కాలవే. దేవుడికి అది పెద్ద సముద్రం కాదు, చిన్న కాలవే. వెంటనే ఏమన్నాడు తెలుసా? ఐగుప్తులో సమాధులు లేవని మోసేని అన్నప్పుడు మోసే పోయి ప్రార్థన చేస్తున్నాడు, దేవా వీళ్ళని నమ్మా నన్ను పంపించింది, ఇలా నమ్మితే అసలు ఏమైనా చేయగలనా? వీళ్ళు ఎలాంటి వాళ్ళు? బాగుపడినప్పుడు ఒకలాగా మాట్లాడారు, బాగులేనప్పుడు ఇంకొకలాగా మాట్లాడారు. వీళ్ళ నమ్మే నువ్వు నన్ను పంపించింది. వెంటనే ప్రార్థన చేయగానే మోషే నువ్వు సముద్రం మీద కర్రెత్తమన్నాడు. సముద్రంపై కర్రెత్తగానే సముద్రం ఏమైంది? 2 పాయలైపోయింది. 2 పాయలైపోయింది. తర్వాత కొద్దిగా దూరం వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతలా సముద్రమే 2 పాయలైనప్పుడు అక్కడ నీళ్లు దొరకల. బాగా నీళ్లు దొరకలేదు. నీళ్లు దొరకనప్పుడు మరలా ఏమంటున్నారు? మళ్ళా మోసే మీద సనుగుతున్నారు, గొనుగుతున్నారు. మళ్ళా మోసే మీద గొనుగుతుంటే మోసే మళ్ళా దేవుడికి ప్రార్థన చేశాడు. నీళ్లు మధురములు అయిపోయింది. ఇంక ప్రాముఖ్యాల కండిషన్లో పెట్టకపోతే వీళ్ళు ప్రతి చోట ఎదురు తిరుగుతుంటారని నా విధులను నేను చెప్పిన మాటలను మీరు అనుసరించాలి, మీకు ఖచ్చితంగా వాటిని కండిషన్స్ పెడుతున్నాను చెప్పి వాళ్ళని అక్కడ పరీక్షలో నిలబెట్టడానికి చెప్పి ఇప్పుడు వాళ్ళతో ఏమంటున్నారు చూడండి. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల ఇవన్నీ చెప్పాడు. ఇప్పుడు వాక్కుని ఏం చేయాలంట? శ్రద్ధగా విని. ఏది వినాలి
ఇప్పుడు వాక్యం శ్రద్ధగా వినాలి. మరి ఏం వింటున్నారు వాళ్ళు శ్రద్ధగా చెప్పండి? అందరూ వాక్యమే అన్నారు. వినకుండా ఎవరన్నా ఉన్నారమ్మా? అందరూ వాక్యమే అన్నారు. మరి వాక్యం శ్రద్ధగా విన్నప్పుడు, దేవుని యొక్క కట్టడలను పాటించినప్పుడు, ఆయన విధుల ప్రకారం నడుచుకున్నప్పుడు వాళ్ళకేమి రాదంట? ఐగుప్తీయులకు కలుగ చేసిన రోగములలో ఏది మీకు రాని అని అన్నాడు. ఐగుప్తీయులకు వచ్చిన రోగములు ఏ రోగం మీకు రాదన్నాడు. మరి ఎందుకు రాదన్నాడు? ఏంటి అసలు? అయితే ఇశ్రాయేలు ప్రజలకు రోగాలు రాకూడదు కదా, మరి ఎందుకు వచ్చాయి? ఇశ్రాయేలు ప్రజలకు కష్టాలు రాకూడదు కదా, మరి ఎందుకు వచ్చాయి? ఇశ్రాయేలు ప్రజలకు బాధలు రాకూడదు కదా, మరి ఎందుకు వచ్చాయి? అసలు ఏం జరిగింది ఇక్కడ అనేది మనం జాగ్రత్తగా ఆలోచించాలి. బైబిల్ గ్రంథం చాలా లోతుగా ఆలోచించాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథంను పరిశోధన చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు మనకు అర్థమైనట్టు ఉంటాయి కానీ అసలు అర్థం కాదు. కొన్నిటి మనం పాటిస్తూనే ఉంటాము కానీ పాటినే మన వల్ల కాదు. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే, నీకు ఏది రాని అని అన్నాడు. మరి రాని అని అన్నప్పుడు ఇప్పుడు వాళ్ళందరికి వచ్చినాయా రాలేదా? ఇప్పుడు చెప్పాలి, వచ్చినాయా రాలేదా? ఎందుకు వచ్చాయి? ఏనమ్మా? ఆయన వాక్కు వినలేదు. వినకపోయాక వచ్చాయి. వింటే వచ్చేదే? ఏం వినలేదు? వాక్యం. అదే మనం వాక్యం అంటాం. ఏమి వినలేదు వాళ్ళు అసలు అర్థం చేసుకున్న కొన్ని విషయాలలో. ఏమైనా వినకుండా ఏమైనా ఉన్నారా? ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఏం చేశారంటే, ముందు అంటే చూడండి బాగా గమనించండి, వెనక చేసినవి కొంచెం ముందుకు పోయాక ఏం చేస్తున్నారు వీళ్ళు? అది ఎలలో ఉన్నటువంటి తెగులు. మరిచిపోయే స్వభావం ఉంది. ఎవరన్నా మంచి చేశారనుకోండి గుర్తుపెట్టుకుంటారా లేదా? ఆఫ్టర్ 100 రూపాయలు ఎప్పుడన్నా నువ్వు ఏడన్నా పొద్దుల్లో ఉన్నప్పుడు నీకు ఛార్జీ లేనప్పుడు పోతా ఒక 10 రూపాయలు ఛార్జీ పెట్టుకోమంటే జీవితాంతం గుర్తుపెట్టుకుంటావు 10 రూపాయలు ఇచ్చినట్టు. నువ్వు చచ్చిపోయే పరిస్థితులు ఉండి, రోగానికి దగ్గరగా ఉండి, లోక పాపములో వెళ్ళిపోయి, దేశం మొత్తము జనులందరూ నిన్ను దేనికి పనికిరావన్న పరిస్థితిలో నుంచి నిన్ను తీసుకొచ్చి మంచి పొజిషన్ లో నిలబెడితే ఇప్పుడు మనం వాళ్ళని దేవుడిని మర్చిపోవచ్చా? మరిచిపోవచ్చా? పోకూడదు. నేను ఇప్పుడు మర్చిపోయాను ఆయన అనుకోవచ్చు. గుర్తుంటాడు. ఎప్పుడు గుర్తొస్తాడు దేవుడు? కష్టాలు వచ్చినప్పుడే, బాధలు వచ్చినప్పుడే, ఇబ్బందులు వచ్చినప్పుడే. మామూలు ఇప్పుడు అసలు గుర్తొస్తారా? మామూలు ఇప్పుడు గుర్తించే వాళ్ళైతే ఎలా ఉంటారు చెప్పండి? అందుకని అన్నాడు, మీరు నా వాక్కు శ్రద్ధగా విని అన్నాడు. ఇప్పుడు అందరూ కూడా ఆయన వాక్కు శ్రద్ధగా వినటంలా, అశ్రద్ధ. శ్రద్ధగా వినటం వేరు, శ్రద్ధ లేకుండా వినటం వేరు. శ్రద్ధగా వినటం అంటే ఏంటిదంటే, బైబిల్ గ్రంథంలో నుంచి మీ అందరికి అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. బైబిల్ గ్రంథంలో నుంచి ఇర్మియా గ్రంథం అనుకుంటాను, మీ అందరికీ తెలిసిన మాటే, కొత్తగా ఏం లేదు ఇది. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం అనుకుంటాను. మీ అందరికి చాలా మాటలు చెప్పినటువంటి మాట. విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్షినిచ్చేదను. అమ్మా ఒక మాట తర్వాత చదువుతురు. 7వ అధ్యాయం 23 వచనం చదవండి అమ్మా. 23, 24 చదువుతాం. 23, 24. ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీ దేవుడినై ఉందును, మీరు నాకు జనులై ఉందురు. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి యందు మీరు నడుచుకొనిడి. అయితే వారు వినకపోయిరి, చెవియొగ్గక ఉండిరి, ముందుకు సాగక వెనుదీయుచు తమ ఆలోచన బట్టి తమ దుష్ట హృదయ కాట్యమును అనుసరించి నడుచుచూ వచ్చిరి. మీ పితరులు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన దినం మొదలుకొని నేటి వరకు మీరు వెనుదీయుచు వచ్చిన వారే. ఎప్పటి నుంచంట? ఎప్పటి నుంచంట? మీ పితరులు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన దినము నుంచి
ఐగుప్తు దేశంలో నుంచి బయటికి వచ్చారు చూడు. ఆ రోజు నుంచి ఇర్మియా ప్రవక్త కాలం వరకు కూడా వాళ్ళందరూ ఏం చేస్తున్నారంట? వెనుదీయటం. వెనుదీయటం అంటే ఏందక్క? మా ఎంత వెనుదీయటం అంటే చెప్పిన మాట ఏందమ్మా వెనుదీయటం అంటే? చెప్పిన చేయకుండా ఇంకా ముందుకు సాగక వెనుదీయచ్చు అన్నారు. వెనుదీయటం అంటే ఏమిటి? ఇశ్రాయేలు ప్రజలు ముందుకు వెళ్ళాలి. ముందుకు ఎక్కడికి వెళ్ళాలి? కానానికి వెళ్ళాలి. మరి కానానికి వెళ్ళకుండా వీడేమని వెనుదీస్తున్నారా? వెనుదీయటం అంటే ఏంటిది? ఆగిపోవటం. ఆగిపోవడం అంటే వెనుదీయటం అంటారమ్మా. వెనుకడుగు వేయటాన్ని వెనుదీయటం అంటారు. వెనుకడుగు వేయటం. వెనుకడుగు వేయటం అంటే ఎందుకు వేస్తున్నారు వీళ్ళు వెనుకడుగు? ఎక్కడ వేసారు వెనుకడుగు చెప్పండి. వీళ్ళు ఎక్కడ వేసారు వెనుకడుగు చెప్పండి. మీకు తెలిస్తే మీకు అంటే బైబిల్ మీకు తెలిస్తే నేను తెలియదు అన్నట్టు అందరికీ బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి చెప్తాను. ఎక్కడ వేసారు వెనుకడుగు? నేను చెప్పిన తర్వాత అదే అని అనుకుంటారు. మళ్ళా ఎక్కడ వెనుకడుగు వేశారు? వెనుకడుగు అంటే ఇట్లా వెనుక నడిచిపోవటం కాదు, ఆలోచనలలో వెనుకడుగు వేయటం. ఎక్కడ వేశారు వీళ్ళు వెనుకడుగు? ఎర్ర సముద్రం దగ్గర వెనుకడుగు వేశారు. తర్వాత నీళ్లు లేనప్పుడు వెనుకడుగు వేశారు. తర్వాత ఆహారం లేనప్పుడు వెనుకడుగు వేశారు. కానాను దేశానికి చూసి వెళ్ళినప్పుడు వెనుకడుగు వేశారు. ఇంకా చాలా ఉన్నాయి, ఒకటని కాదు. వీళ్ళందరికీ వెనుకడుగు వేయటానికి గల కారణం ఏంటంటే వీళ్ళు కోరుకుంది దొరకటంలా. వీళ్ళు కోరుకుంది దొరకటంలా. వీళ్ళు ఏం కోరుకుంటున్నారు? మంచి తిండి కావాలి. చికెన్ కావాలి, మటన్ కావాలి. ఇలాగ చికెన్ మటన్ కావాలి. రోజు మన్నా తిని తినేమైపోయారు? సవబడిపోయారు. సవబడిపోయిన నోరు సవదచ్చిపోయింది. కొత్త పదార్థములు మాకు కావాలి. మేము ఐగుప్తు దేశములో ఆ కీరా దోసకాయలను, ఆ యొక్క మాంసమును, అవన్నీ కూడా కుండల మీద, ఆ యొక్క పొయ్యిగడ్డల మీద కుండలలో వండుకొని తినుచున్నప్పుడు అక్కడ చచ్చిపోయినా బాగుంటునేమో, అవి తిని చస్తే బాగుంటునేమో, ఇక్కడ వచ్చి తిండి లేకుండా చస్తున్నామన్నారు. అంటే ఆలోచనలు ఎక్కడికి ఉన్నాయి? ఆలోచనలు ఎనికే ఉన్నాయి, ముందుకేమన్నా ఉన్నాయా? ముందుకు సాగాలి అనే ఆలోచన ఉందా? వెనుకుడు వైపే ఉంది ఆలోచన. ఆలోచన ఎందుకు వెనుక తీశారంటే ఇక్కడ అదే చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నారంటే అయితే వారు వినకపోయిరి. ఏమి లేదు? నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడినై ఉందును, మీరు నాకు జనులై ఉందురు. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి యందు మీరు నడుచుకొనుడి. అయితే వారు వినకపోయిరి. వినట్లేదంట. చెప్తే వినటంలా. వినలేదు కనుక వాళ్ళు ఏం చేశారు? వెనుకడుగు వేస్తున్నారు. వెనుకడుగు వేయటం అంటే తెలుసుగా మీకు. ఇప్పుడు చెప్పానుగా, వెనుకడుగు. వెనక్కి పోతున్నారు. ఏ కాడికి? ముందుకు సాగటంలా. ముందుకు సాగకపోతే వీళ్ళకి క్షేమం కలుగుద్దా, లేకపోతే వీళ్ళకు క్షేమకరమైనది కలుగుద్దా, లేకపోతే వీళ్ళకి క్షేమం లేనిది కలుగుద్దా? క్షేమం లేనిదే కలుగుద్ది. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ వెనక్కిపోయిన ప్రతిసారి కూడా సనిగి గొనిగిన వల్ల ఏం జరిగిందంట? చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలను ఎక్కడ ఉంటుందో చదువుకుందాం ఆ మాట. కొరింథీయులకు రాసిన పత్రికలు అనుకుంటాను. చూడండి, మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం అనుకుంటాను. అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడిన మాట. 10వ అధ్యాయం 10. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. మీరు సనగకుడి. దేనికి సనగొద్దు? లేదమ్మా, దేనికి సనగొద్దు? అది లేదని సనగొద్దా? చెప్పండి. మీకు నేనేం కొత్తగా ఏం చెప్పట్లేదు కదా, మీకు అర్థమవుతుంది లేదా నా భాష? దేనికి సనిగారు వీళ్ళు ఇక్కడ? ఎదురుగా కష్టం వచ్చినప్పుడు అలా సనుగుతున్నారని చెప్పండి. అప్పుడే సనిగింది, లేకపోతే సనిగిండ్రా. ఎర్ర సముద్రం మొదలొస్తే పోయి గొనుగుతుండే, మారా నీళ్లు లేకపోతే పోయి గొనుగుతుండే, అక్కడ ఏదైనా ఇబ్బంది వస్తే పోయి గొనుగుతుండే. వీళ్ళు చేసే పనులే మంచిగా కాకపోతే. మంచి పనులు చేస్తుంటే బాగుండు. మంచి పనులు చేయట్లే. వీళ్ళని దేవుడికి వ్యతిరేకమైన పనులే చేస్తున్నారు. ఎందుకు వీళ్ళు వ్యతిరేకమైన పనులు చేస్తున్నారంటే వీళ్ళు వినలేదు.
విన్నారా? అదే చెప్పారు కదా. ఇరిమియాలో మీరు చదివచ్చు, ఇప్పుడు చదివిన మాట అదే మాట. ఏం మాట చూడండి, చూడండి 7వ అధ్యాయంలో ఇప్పుడు మీరు చదివించిన మాట 24 వచ్చిన అనుకుంటారు. అయితే వారు వినకపోయిరి, చెవి యొక్కక ఉండిరి, ముందుకు చావలేదు. చెవి యొక్కట్లేదంట. చెవులు ఇటువైపు ఇయ్యట రావాలి. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్తలో కానీ కొన్ని సువార్తలలో సంఘంతో కానీ ప్రకటన గ్రంథంలో కానీ మాట్లాడినప్పుడు ఏమన్నట్టు, చెవి గలవాడు ఆత్మ సంఘంతో చెప్తున్న మాట వినును గాకన్నాడు. అంటే చెవులు లేవనా? వినగలిగిన చెవులు లేవు, వినే చెవులు కాదవి. మరి ఏ చెవులు? మరి ఆ ప్రకారం చెప్పాలంటే దురద చెవులు అన్నారు బైబిల్ గ్రంథం. దురద చెవులు అంటే పనికి మాలిన ప్రతి దాని దగ్గర శ్రద్ధగా వింటారు, కానీ దేవుడి వాక్యం మాత్రం శ్రద్ధగా వింటారు. విన్న వాటిని అనుసరిస్తారు, లోకంలో చెప్పిన వాటిని, దేవుడు చెప్పిన వాటిని అనుసరించరు. అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే నిర్గమకాండములో, మీరు వినకపోయిరి. వినలేదంట పాపం. వాళ్ళ వినకపోవటం వల్ల వాళ్ళకి ఏమైందంటే చూడండి, అనుసరించి నడుచుకొనలేదు. అనుసరించి నడుచుకొనలేదు కనుక వాళ్ళ మీదకి ఏం చెప్పించారంట ఆయన? ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి రోగములను తెగుళ్ళను వాళ్ళ మీదకి రప్పించారు. ఐగుప్తు దేశంలో ఏ రోగాలు ఉన్నాయి చెప్పాలి? ఏ రోగాలు ఉన్నాయి? ఏమి రోగాలు ఉన్నాయి అమ్మ? తొలిచూరు కుమారు చనిపోవటం, నీళ్ళు రక్తంగా మారటం, కప్పలు రావటం, ఈ రోగాల మరి కాదంటుంటే ఎవడు అంటుంటే రోగం అంటే ఏంటి? ఐగుప్తు దేశంలో ఏ రోగాలు ఉన్నాయి? వాళ్ళందరికీ ఒళ్ళు బొబ్బలు పెట్టినాయి. అవి రోగాల? ఓకే, అవి దేవుడు చేసిన కార్యాలు కాదన్నట్టు. ఐగుప్తులకి మీకు సపరేట్ ఉంటుంది అన్నాడు. ఐగుప్తు దేశంలో వాళ్ళకు వచ్చిన తెగుళ్ళలో ఏది మీ మీదకి రాని అని అన్నాడు. వాళ్ళకు వచ్చినటువంటి వాటిలో ఏది మీ మీదకి రానివన్నాడు. ఇప్పుడు మీరు చెప్పిన 10 రకాలను చూడు, ఏటల్లో ఏది వాళ్ళ మీదకి రాని, ఏది కూడా రాదు. ఎందుకు రాదంటే నేను మిమ్మల్ని ప్రత్యేకపరచుకున్నాను, మీరు నాకేమై ఉంటారన్నాడు? జనులు. ఎప్పుడు? ఆయన మాట వినినప్పుడే. ఆయన మాట వినకపోతే, ఆయన వాక్యం ప్రకారం నడుచుకోకపోతే జనులం కాదు. అందుకని ఇప్పుడు ఏమన్నారు చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి నిర్గమకాండము 23వ అధ్యాయం 25 వచ్చిన ఒకసారి చదువుదాం, త్వరగా చదువుకుందాం. 23:25. నీ దేవుడైన యెహోవా ఏందమ్మా? నీ దేవుడైన యెహోవానే సేవించవలను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగములను తొలగించెదను. ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవానే సేవించవలను. అప్పుడు ఆయన ఏం చేస్తాడంట? నీ ఆహారమును నీ పానమును దీవించు. అంటే ఎవరు ఆకలి తప్పుతో చనిపోయినా నీకు మాత్రం ఆకలి తప్పు ఉండదంట. అయ్యా బియ్యం వాళ్ళేమంటే దేవుడు కాపుల చేత తెప్పించి నేను పోషిస్తాడంట. నువ్వు ఆయన్నే సేవిస్తే, కానీ ఇక్కడికి వచ్చేలోపు ఏమైపోయింది? ఆయన సేవిస్తే భూమేమని నువ్వు పెడతావా అనే పరిస్థితి మన దగ్గరకు వచ్చేసి అందరికి అదే కదా ముందు పరిస్థితి. ఇప్పుడు ప్రార్థన దగ్గరికి వెళ్తే ఏమన్నా మీరేమన్నా భోజనం పెడతారా, మీరేమన్నా మాకు తిండి పెడతారా, పొద్దున బియ్యం లేవు కదా, ఎవరు పోషిస్తారు మమ్మల్ని, ఇదేమన్నా లేవా? సరే పది ఎదవరాలు ఉన్నది, ఏం జరిగింది ఆమె కుటుంబం తెలుసుగా, అయిపోయింది అని తెలుసు కదా మనకు. మరి మనం మాత్రం తెలిసినాం కానీ మన ఇంట్లో ఎందుకు జరగట్లేదు అని ఆలోచించండి. మనకు కూడా జరగాలి కదా, మరి ఎందుకు జరగట్లేదు అక్క? ఎందుకు జరగట్లేదు? ఏందమ్మా తప్పు? వాక్యం మీరు వింటున్నారు, మీరు బాగా వింటున్నారు. నేను ఏమంటానంటే అంత శ్రద్ధగా దేవునిలోకి వస్తున్నాను, అంత కాదు. ఎలాగంటే మహారాణీలు కనపడగానే దేవుని నడుకొని పోయి తాగేస్తున్నా, ఎదురుగా కనపడగానే వెళ్ళిపోతున్నా, ఏమి అర్థంలా, ఏమి లేదు, ముందు వాళ్ళు ఉరకటమే. ఆడికి పోయిన తర్వాత అవి చేదేం తెలుస్తుంది. ఇప్పుడు వస్తాం ఏంది ప్రభువా, ముందు పరుగుని పోయావు కదా, అది నీకు పనికిరాదు నువ్వు అనుకుంటున్నావు. నీవు చేసేది ఏది కూడా నన్ను కాదని చేసిన ఏది నీకు అది పనికి రాదు.
నీ కళ్ళ ముందు ఎంతైనా చూడండి. ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, పాపము అంటే నేను కావాలని అనేది కాదు, కానీ చెప్తున్నాను. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు 40 సంవత్సరాలు పోషించాడు దేవుడు వాళ్ళని. ఎవరైనా ఏదైనా పని చేశాడా? ఏదైనా సమస్య వచ్చా? ఏమి లేదు. వాళ్ళంతా ఎలాగంట, గద్ద తన రెక్కల క్రింద, కోడి తన రెక్కల కింద తన పిల్లలను కాచుకున్నట్టుగానే వాళ్ళని దాచిపెట్టుకొని వచ్చాడు. ఇంత బాగా ఎందుకు దాచుకొని వచ్చాడంటే ఆయనకు వాళ్ళు కావాలి. మరి ఎందుకు సంహారముల చేత సంహరించబడ్డారు? గుణిగారు. మరి ఎందుకు అక్కడ ఆ యొక్క తాపకరమైన సర్పాలు గారు చనిపోయారు? సర్పాలు గడిచాయి తెలుసు వాళ్ళని. శంకాకాండం 20వ అధ్యాయం తర్వాత చదువుకోండి. సర్పాలు గడిచాయి. కలిసే ప్రతి వాడు చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? ఏం చేశారు? వాళ్ళు వ్యతిరేకించారు. దేవుడు చెప్పింది ఇలా. సొంత ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ సొంత ప్రయత్నాలు చేస్తే ఏమీ అడగలేదు. నేనేం చెప్తున్నానంటే, మిమ్మల్ని ఎవరిని కూడా అంటే దేవుని నమ్మిన ఇశ్రాయేలీయులకు ప్రత్యేకత ఉంది ఇక్కడ. పోయిన వారంలో 6 తులం చెల్లించాల్సింది ఎవరని చెప్పాను? ఇశ్రాయేలీలే. ఇప్పుడు కూడా ఎవరికి చెప్తున్నాను? ఇక్కడ అరణ్యంలోకి వచ్చింది ఎవరు? ఇశ్రాయేలీలే. ఈ ఇశ్రాయేలీకి కండిషన్స్ మిగతా వాళ్ళకి లేవు. మళ్ళా వాళ్ళకుంటే అనుకుంటే కుదరదు. మళ్ళా నిన్నే పోషిస్తానన్నాడు, వాళ్ళని పోషిస్తానని చెప్పలే ఆయన. నీకు అర్థం కాక నన్ను పోషించాలి, వాళ్ళని ఎందుకు పోషిస్తాడు? అప్పుడప్పుడు మీరు అంటారు చూడండి, పెద్దవాళ్ళు అంటారు, మీరు గుర్తుంటే మీరు అంటుంటారు, నాకు కడుపులో నొప్పి నేను టాబ్లెట్ వేసుకుంటే పోదుకుని వాళ్ళు వేసుకుంటే పోదుకు అంటారు కదా. మరి నిన్ను కదా ఆయన పోషిస్తానంది. నీకు ఏ ఇబ్బంది రాకుండా, నీకు ఏ సమస్య రాకుండా, నిన్ను ఏ కష్టం రాకుండా, ఏ నష్టం రాకుండా నిన్ను కదా పోషిస్తానంది. మరి నిన్ను పోషిస్తానని చెప్పినప్పుడు ఆయన నీకు ఏ దిగులు చేయడు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, మనల్ని పోషిస్తానని చెప్పినప్పుడు మనము లోకం మీదకి ఆధారపడిపోతున్నాం. ఆయన మీద ఆధారపడే వాళ్ళు తక్కువ అయిపోయాం ఈరోజు. ఆయన మీద ఆధారపడతాం చెప్పండి అమ్మా. ఎవరి మీద ఆధారపడే వాళ్ళమ్మా? ఆయన మీద ఆధారపడం. అందుకేమన్నాడు? మీ దేవుడైన యెహోవా మాట మీరు శ్రద్ధగా వినిన యెడల నీ ఆహారమును నీ పానీయమును నేనేం చేస్తానన్నాడు? దీవిస్తాను. దీవెనది. ఆయన దీవిస్తే ఇంకా తగ్గుద్దా? ఆయన ఇస్తే నీకు తగ్గుద్దా? నువ్వు తిండి లేకపోయినా 5 సంవత్సరాలైనా బతకాల. ఆయన దీవిస్తే ఏమి లేకపోయినా ఎన్ని రోజులైనా జీవించగలం. ఆయన దీవిస్తే. ఇప్పుడు ఆయన దీవించాలి. తర్వాత ఏమన్నాడు మళ్ళా? చూడండి తర్వాత, నేను నీ మధ్య నుండి రోగము తొలగించేదను. నీ మధ్య నుండి ఏం తొలగిస్తానన్నాడు? రోగం తొలగిస్తానన్నాడు. అంటే ఇప్పుడు దేవుడు చెప్పిన మాట మనం జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 39 వచ్చి ఒకసారి చదువుతాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 39 వచ్చింది. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడును బ్రతికించువాడును నేనే, గాయపరచువాడును స్వస్థపరచువాడును నేనే, నా చేతిలో నుండి విడిపించువాడు ఎవడను లేడు. ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, ఇదిగో నేనే దేవుడును. మీరు ప్రయాస పడుతున్నారు, వ్యర్థమైన వాడు చుట్టూ తిరిగి చివరికి నా దగ్గరికే రావాలి మీరు అంటున్నారు. నేను తప్ప వేరొక దేవుడు లేడు. చంపేవాడు నేనే, బతికించేవాడు నేనే. నేను బ్రతకమంటేనే మీరు బతుకుతున్నారు, నేను చనిపోమంటే మీరు చనిపోతారు. మీ మధ్య నుంచి ఏదైనా తీసివేసేది నేనే, ఏదైనా గాయపరిచేవాడిని కూడా. కొట్టింది ఎవరు? ఎందుకు కొట్టాడు? మాట్లాడలేదు కాబట్టి. కొట్టిన తర్వాత ఏడ్చిన తర్వాత బొజ్జగించేది కూడా నేనే. అంటే ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే జనములు దేవుడి మీద ఆధారపడటం మర్చిపోయి లోకం మీద ఆధారపడ్డారు. ఇశ్రాయేలు దేని మీద ఆధారపడటం మర్చిపోయారు? దేవుడి మీద ఆధారపడటం మర్చిపోయి లోకం మీద ఆధారపడిపోయారు. అందుకని అమ్మోనీయుల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, మోయాబీయుల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, అమాలేకీయుల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళను ఆదరించడం, వాళ్ళను ఆశ్రయించడం, వాళ్ళ చేతుల కిందకి పోవడం ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు ఎంత బాధ అంత దేవుడికి. బయటికి తీసుకొచ్చింది నేను, మీరు పోషించాలని చెప్పింది నేను. ఇప్పుడు నన్ను విడిచి వేరే వైపు వెళితే నేనేం చేస్తానంటాడు ఆయన.
అందుకని ఏమన్నారు చూడండి, 7:15 కూడా చదవండి ఒకసారి. అదే ద్వితీయోపదేశ కాండం 7:15 వచ్చిన వరకు. 7:15. యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి నీ వెరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నిటినీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించు వారందరి మీదకే వాటిని పంపించును. ఏమంటున్నాడు? సర్వ రోగములను ఏం చేస్తాడంట? తొలగించి. ఎవరు తొలగించేది? నేనే. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి క్షయవ్యాధులలో ఏది నీ మీదకి నేను రానియ్యను. ఎందుకు ఇంత చక్కగా ఆయన మాట్లాడుతున్నాడంటే, నా ప్రజలు నా మాటలు వినినట్టుగానే ఉన్నారు కానీ వినటం లేదు. ఎందుకు వినటం లేదంటే, ఇందాక నువ్వు చదివా చూడమ్మా, ఏమంటున్నాడు? వినుదురని నేను ఎవరితో చెప్పేదను. ఇర్మియా 6:10. ఏంది చదివండి అన్నమాట. ఒకసారి చదివి, ఇప్పుడు చదవన్నమాట. నా చదివిన సందర్భంగా ఇప్పుడు చదివి, ఇప్పుడు అర్థమవుతుంది. వినుదురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు వాళ్ళ మనసులను సిద్ధం చేసుకొని రాలేదంట. వినాలని ఎవరితో చెప్పాడు? వినేవాళ్ళంటే చెప్తాడు, వినేవాళ్ళు లేరు. మరి అందరూ ఉన్నారు కదంటే వినేవాళ్ళు కదా వాళ్ళందరూ. రోగాలు పోగొట్టుకోవటానికి వచ్చిన వాళ్ళందరూ, కష్టాలు వచ్చినప్పుడు కూర్చున్న వాళ్ళు, అయ్యా మోసే మాకు ఈ కష్టం వచ్చింది అయ్యా అని చెప్తాడు. తిండి లేనప్పుడు మోసే మాకు తిండి లేదన్నారు. మాంసం లేనప్పుడు మోసే మేము తిని సవి చచ్చిపోయింది అన్నారు. ఇబ్బందులు వచ్చినప్పుడు మోసే మాకు మళ్ళా నీళ్లు లేవన్నారు. ఇయే చెప్పారు కానీ మోసే దేవుడు మమ్మల్ని ఎలా నడిపించాలి, ఏ విధంగా మేము నడుచుకోవాలని ఏ రోజున అడిగారా? జాగ్రత్త గమనించి ఆలోచించండి. ఇవే చెప్తున్నారు. ఏకాడికి వచ్చే మేము ఎలా నడుచుకోవాలి, ఏ విధంగా మేము జీవించాలని చెప్పారా? ఏళ్ళ అవసరాలు అడుగుతున్నారు కానీ దేవుడు మమ్మల్ని ఏమి చేస్తే ఎలా జీవిస్తాడు, దీవిస్తాడు అని అడిగేవాళ్ళు లేరు. అందుకని వినాలని ఎవరితో చెప్తాను? ఎవరితో చెప్పలేదు ఆయన. ఎవరు వినేటానికి రెడీగా లేరు. ఎందుకు రెడీగా లేరంటే, మనస్సు సిద్ధం చేసుకోవాలి, రెడీ కావాలి. దేవుడి మందిరానికి రావడానికి సిద్ధపడాలి. ఈరోజు శనివారము విజ్ఞాపన కూడిక అంటారు. ఎందుకు విజ్ఞాపన ఏర్పాటు చేస్తాము? ఆదివారానికి మనం సిద్ధం చేసుకోవాలి. ఏమని సిద్ధం చేసుకోవాలి? ఈ రోజు వచ్చినానే రేపు పోతా, రేపు రాకపోతే సాలి అనుకోవటానికి. అర్థం కాల వాక్యము అర్థము కాలేదు కనుక నిజంగా దేవుడు కార్యాలు జరగటం మన జీవితాలు. ఎందుకు అర్థం కాలేదంటే, దేవుణ్ణి లోకంలో ఉన్న వాళ్ళలాగే ప్రేమిస్తున్నాము. లోకంలో ఉన్నటువంటి కొంతమంది దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. దేవుణ్ణి ఎలా ప్రేమిస్తారు? వాళ్ళకి ఏదైనా జరిగింది అనుకోండి, 100 రూపాయల కానుక తెచ్చేసి ఏసే మంచోడు అని ప్రేమిస్తారు. అంతే ప్రేమిస్తున్నారు కానీ ఇంకా మార్పు రావాలి మనకు పూర్తిగా. యథార్థంగా నిలబడి దేవుని కొరకు నేను ప్రయాసపడాలి, ఎన్ని ఏమైనా కూడా నా దేవుడు నాకు చాలని యథార్థంగా నిలబడే వాళ్ళు లేరు. అందుకే మోషే మీద అందరూ సనుగుతున్నారు. ఈరోజు మీరు అనుకోవచ్చేమో, మోసే మీద చనిగారే మా మీద సనగరు అనుకుంటే, మోసేలాగా ముందు పోయిన ప్రతి వాళ్ళను తిడతారు అందరూ. మీరేమని అనుకోండి, మోసేలాగా ముందుకు ప్రతి విషయంలో ప్రార్థనలో ముందుంటారు చూడు, మీకు వచ్చేది దీవెనలు అనుకుంటారు జనాల దగ్గర నుంచి. మీకు మంచి పేరు రాదు. మంచి వాళ్ళు రోజు ప్రార్థన పత్రం అనరు, చెట్లు తప్పితే ఇంకేమి రావు మీకు. ఎందుకంటే మన ముందున్న వాళ్ళు మనకు నేర్పించిపోయారు కదా అదే పాట. అయితే మోషే ఏమయ్యాడు? సాత్వికుడు, వినయం కలిగిన వాడు, విధేయత కలిగిన వాడు. ఎన్ని అన్నా ప్రభువా నీవు చెప్పావు కాబట్టి నేను సహించుకొని పోతున్నాను, నా ముందున్న పరలోకం చూసినప్పుడు నాకు అర్థమవుతుంది చెప్పారు. అర్థమవుతుందా? నా ముందు ఉన్న పరలోకంలోనికి ఆ కానాలలోనికి వెళ్ళినప్పుడు అర్థమవుతుంది అందరికి నా విలువ. అప్పుడు మోసే విలువ ఇప్పుడు ఊరికి అర్థమైంది. అప్పుడు వరకు ఇప్పుడు మనకు అర్థమైంది. ఇప్పుడు మన ఊరికి అర్థమవుద్ది. మన సాక్ష్య జీవితం బాగుంటే మన తర్వాత వాళ్ళకి కొన్ని రోజులకు అర్థమవుతుంది. మన సాక్ష్యం బాగాలేకపోతే మనల్ని కూడా ఎవరో ఒకళ్ళు ఏదో రోజు మన గురించి చెప్తారు, వీళ్ళు కూడా ప్రార్థన పోయినంట మొన్నటి దాకా, మళ్ళా చూడు ఎలా తిరుగుతారు లోకంలో. అది ఒక సాక్ష్యమే. వీళ్ళు ప్రార్థన పోతున్నారు, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని పనులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుడి తర్వాత వీళ్ళని సాక్ష్యం. 2 సాక్ష్యాలు ఉన్నాయి. వినుదురని నేను ఎవరికి
సాక్ష్యం ఇచ్చేదను. ఏ సాక్ష్యం ఇస్తాడు? ఎవరి గురించి ఇస్తాడు? ఇప్పుడు నా గురించి సాక్ష్యం ఇస్తాడా? నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఏమైనా సాక్ష్యం ఇవ్వాలి? మీ గురించి చెప్పాలంటే ఊరికన్నా కొత్తగా వచ్చిన వాళ్ళకి ఊరికన్నా పోయి మీ గురించి సాక్ష్యం చెప్పాలంటే ఏం చెప్పాలి? నీ సాక్ష్యం ఎలా నిలబడింది? ఏ విధంగా నువ్వు సాక్షిగా నిలబడగలిగావు? ఏం చేయమంటావయ్యా? రెడీగా నిలబడాల్సి వచ్చినప్పుడే పడిపోయారంటే అది పరీక్ష. మిమ్మల్ని పరీక్షిస్తున్నాను అన్నాడు. కట్టడలో కండిషన్లో పెట్టి పరీక్షిస్తున్నాను. ఈ పరీక్షలో నిలబడిన మనము ఓడిపోయిన తర్వాత లోకంలో పోవటానికి మనకు శక్తి ఉంటుంది, కానీ దేవుళ్ళలో రావడానికి శక్తి ఉంటుంది. చెప్పండి, లోకంలో తిరగడానికి శక్తి ఉంటుంది కదమ్మా. మీకు బాగలేకపోయినా కూడా మళ్ళీ పనికి పోవటానికి రెడీ అయిపోతుంది. దేవుని సన్నిధిలోకి పోవటానికి ఏమంటారంటే బాగలేదనేది గుర్తొస్తుంది నీ హృదయంలో. అదే వెనుకడుగు. బాగలేదనేటప్పుడు వెనుకడుగు గుర్తొస్తుంది. ఎవరికన్నా 2 నిమిషాలు కూర్చొని మళ్ళీ చెట్టు కింద కూర్చోవచ్చులే. అప్పుడు మంచి ఆలోచన. అంత బాగా ఆలోచన చేస్తుంది ఎవరు? నీ హృదయం. ఎవరంట? వాళ్ళ హృదయం ఏమైంది చెప్తుంది అక్కడ? కఠినమాయను. ఏ విషయంలో? దేవుడి విషయంలో కఠినమైంది. లోక విషయంలో కఠినమైంది అక్క. లోక విషయంలో కఠినమైంది చెప్పండి ఎవరికన్నా. అస్సలు లోక కాంప్రమైజ్ కానీగా. 4 రోజుల తర్వాత రే ఎల్లకాల గట్టినే ఉంటే మన పొజిషన్ మారదు. మారాలంటే మనం కూడా లోకంలో ఇదివరకు కంటే ఎక్కువ ఆపర్శంగా పడాలి. అందుకని నువ్వు పోతుంటే నీకు ఆశలు చూపెట్టుతుంది. నువ్వు అనుకుంటావు, అబ్బా దేవుడు నాకు బాగా దేవుడు ఎందుకు ఇస్తాడు? దేవుడు అట్లా. దేవుడు ఇచ్చేది ఏంటిది? దేవుడు ఏమిస్తాడు? పరలోకం ఇస్తాడు. దేవుడు ఏమిస్తాడు? అవమానాలు ఇస్తాడు. దేవుడు ఏమిస్తాడు? నిందలు ఇస్తాడు. దేవుడు ఏమిస్తాడు? ఇంకా మనకు అనేకుల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఇస్తాడు. ఇంతకు మించి దేవుడు ఏమేయడు. మిగతా ఇచ్చాడంటే దేవుడు కాదు. మరి దీవిస్తానన్నాడంటే పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనా తగలబడి దీవిస్తాను. అది దీవెన. దీవెనకు ఆశీర్వాదానికి తేడా ఉన్నది. ఏం దీవిస్తానన్నాడు? నీ ఆహారమును నీ పానీయమును దీవిస్తానన్నాడు. దీవిస్తాడు ఆయన. ఎలా దీవిస్తాడంటే ఆయన దీవెన జీవితాంతం గుర్తుండేటట్టు దీవిస్తాడు. కోట్లు ఇస్తే వచ్చేది కాదు దీవెన. నీ జీవితంలో ఏది నీ దగ్గరికి రానియకుండా చేస్తాడు. ఐగుప్తు దేశంలో ఉన్న ఏ తెగులు నీ దగ్గరికి రాకుండా చేస్తాది దేవుడు. అందుకని ఏమన్నాడంటే చూడండి, ఆయన ఏం చేశాడంటే వాళ్ళను గాయపరిచి మరలా స్వస్థపరుస్తానని చెప్తున్నాడు. ప్రకటన సామెతల గ్రంథము, కీర్తనల గ్రంథము 41వ అధ్యాయంలో నుంచి ఒక మాట చదువుకుంటా. ప్రార్థన చేసుకునే ముందు చిన్న విషయాన్ని చూద్దాం. కీర్తన గ్రంథం 41వ అధ్యాయము 3వ వచనం జాగ్రత్త చదువుకుందాం. చూడండి అమ్మా. రోగశయ్యముల మీద యెహోవా వానిని ఆదరించును, రోగములు కలగగా నీవే వానిని స్వస్థపరచుదువు. యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేయుచున్నాను. ఏం చేయమంటున్నాడు? నన్ను కరుణించుము, నా ప్రాణమును స్వస్థపరచుము. దేన్ని స్వస్థపరచాలంట? ప్రాణమును స్వస్థపరచాలంట. ఎందుకు స్వస్థపరచాలి? ప్రాణములకు. ప్రాణంకి ఏం రోగం వచ్చింది? శరీరాలు కదా రోగాలు వచ్చేది. బాగా ఆలోచించండి. రోగం వచ్చేది దేనికి? మరి ఇక్కడ దేన్ని స్వస్థపరచాలంట? ఎందుకని? ఏం రోగం వస్తుంది ప్రాణానికి? ఏ రోగం వస్తుంది ప్రాణానికి? ప్రాణానికి ఒక రోగం ఉంది. ఏం రోగం ఉంది తెలుసా? ఒకడంట కావలసినంత సంపాదించుకొని కోడ పెట్టుకుని అంట ప్రాణంతో చెప్తాను, నా ప్రాణమా అనేక సంవత్సరములకు కావలసిన సంపద నీకు కూర్చబడి ఉంది, తినుము త్రాగుము సుఖించుము. ఇది రోగం అంటే. ఈ ఆలోచన వచ్చాయి ప్రాణానికి. ఇంక వాళ్ళకి ఏది ఎక్కదు. ఈ ఆలోచన ఉన్నాడు ఎక్కుద్ది ఏదైనా? ఈ ఆలోచన ఉన్నాడికి ఏమైనా ఎక్కుద్దాం? ఏమీ ఎక్కదు. వాడు ఏమి ఆలోచించదు. అందుకో పౌలు గారు ఉన్నాడు, అనేక మారులు దిగంబరిగా ఉంటిని, అనేక మారులు ఆకలి దప్పితో ఉంటిని, అనేక మారులు ఉపవాసంతో ఉంటిని, చలితోను దిగంబరత్వంతోను ఇబ్బందులతోను, అనేక సార్లు పడవ ప్రయాణం వలన, అనేక సార్లు ఇబ్బందుల వలన ఎన్నో బాధలు పడ్డాను అన్నాడు. దేనికి పడ్డాడు ఆయన బాధలు? అంటే పరలోకం కొరకే. అంటే దేనికి పడ్డాడు? ఏం పని చేసి పడ్డాడు ఆయన బాధలు? సువార్తలో బాధలు పడ్డాడు. పాపం తినాలనుకుంటే తిండి లేదు. అది ఆకలి దప్పులు. ఉపవాసం అంటే ఎదురుగా రెడీగా చికెన్ బిర్యానీ ఉంది. ఈరోజు ఉపవాసం. ఏం చేద్దాం అక్కడ? బాగా అర్థం చేసుకోండి. తినాలనుకుంటే తిండి లేదు, తిండి ఉన్నది కానీ ఆ రోజు ఉపవాసం అయిపోయాడు. ఏం చేయాలి?
దేనికోసం ఎన్నున్నామంటే సంగమును గూర్చిన చింత. ఈరోజు సంగమును గూర్చిన చింత ఎవరికైనా ఉందా? నీ కుటుంబం గురించిన చింత నీకుంది, కానీ సంఘాల గురించిన చింత నీకుందా? నీ కుటుంబం బాగుండాలి, నీ బిడ్డలు బాగుండాలి, నీ భర్త బాగుండాలి, నీ పిల్లలు బాగుండాలి, ఈ ఆలోచన ఉంది. కానీ ప్రభువా, లోకం పాపానికి చేరువైపోయింది, నాశనానికి దగ్గర పడిపోయింది, వీళ్ళందరూ మారాలని ఆలోచన ఉందా? చాపు తెచ్చినది బాగా ఆలోచించండి. వీళ్ళందరూ మారాలని ఆలోచన ఉందా? మారాలని ఆలోచన ఉన్న వీళ్ళు ఏం చేశారు? ఏం చేశారమ్మా? మారాలని ఆలోచన ఉన్న వీళ్ళు ఏం చేశారు చెప్పండి? ఏం చేశారు అక్క? పౌలు గారు అందరూ మారాలనుకున్నాడు కదా, మరి పౌలు గారు ఏం చేశాడు? రాత్రింబగులు సువార్త చేశాడు. రాత్రింబగులు సువార్త చేశాడు. ఆ సువార్త చేస్తున్నప్పుడు ఆయన ఏది పడుచుకోలేదు, దేని మీద ఆలోచన లేదు ఆయనకు. ఎందుకు లేదంటే, నా ప్రభువు ఈయని ఎడల నేను ఏది సంపాదించుకుంటాను. అబ్బా, ఎంతమంది ఆలోచన అంటమ్మా. నా ప్రభువు ఇయ్యకపోతే నేనేమి సంపాదించుకుంటాను, నా ప్రభువు లేకపోతే నేనేం చేయగలను. అందుకనే నా ప్రాణానికి రోగం వచ్చింది. ఈరోజు మనుషుల యొక్క మనసులో ఉన్న ప్రాణాలు కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఆలోచనలు ఎంత చెప్పినా బాగు పోతే, ఎంత ప్రయాసపడ్డ పోతే చెప్పండి. మీకు కొన్ని ఆలోచనలు వస్తాయి, ఎన్ని పోతాయి. ఎందుకు బాగుంటే మీరు చూడండి, బాగా ఎంత బాధలో ఉన్న, ఎంత బలహీనతలు ఉన్నట్టు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మోసేకున్న తపన మనకు ఉండాలని చెప్తున్నాడు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా దేని గురించి ఆలోచిస్తారు చెప్పండి ఒక్కసారి. నిజంగా చెప్పండి, మనస్ఫూర్తిగా ఆలోచించారు. దేని గురించి ఆలోచించారు? లేయటానికి ఓపిక లేకపోయినా దేని గురించి ఆలోచిస్తారు? సంపాదన గురించి ఆలోచిస్తారు. అంత ఓపిక లేకపోతే ఈరోజు ప్రభు నేను సువార్తలో పాలు పంపులు పొందలేదు, సువార్త ఆగిపోయిందని ఆలోచన ఉందా? మోసేకున్నంత తపన. వీళ్ళని ఇక్కడే ఆపేస్తే ఎనుక్కుపోతారేమో. ప్రభువా, నువ్వు నడిపించకపోతే ఎవరు నడిపించాలి? లైట్ పెట్టు. నువ్వు నడిపించకపోతే ఎవరు నడిపించాలి? నువ్వు ముందుకు కొనసాగించకపోతే ఎవరు కొనసాగించాలి? నువ్వు ముందుకు పంపించకపోతే ఎవరు పంపించాలి అని తప్పని చెందుతూ ముందుకు సాగాలి. అందుకని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నాడంటే, నీకు కట్టడలు. ఈరోజు మనకు కట్టడలు ఉన్నాయి. ఆ కట్టడ ఏంటంటే, ఆయన వాక్యం ప్రకారం మనము జీవించాలి. ఆయన వాక్యమిని ఆయన ఇష్టానుసారం మనం చెయ్యాలని కట్టడం. ఈరోజు వినగలుగుతున్నామంటే వినగలిగే ఆలోచన ఎవరిలో లేదు, వినాలని ఆశ ఎవరిలో లేదు. విందులని ఎవరితో చెప్తున్నానండి? ఎందుకు చెప్పడు? ఎందుకు చెప్పలేకపోతున్నాడు? వినేవాళ్ళు కరువైపోయారు. వారు వింటున్నారా? ఎవరు వినేవాళ్ళు? అందరూ ఏదో ఒక ఆశతో, ఆసక్తితో లోకంలో తిరిగే వాళ్ళే, కానీ దేవునిలో నిలబడే వాళ్ళు కరువైపోయి. కాబట్టి ఈరోజు మనందరికి చెప్తున్నాను, మీకు చెప్పింది ఏంటంటే, ఒక పరీక్ష గురించి చెప్పాను. అది చిన్నది, ఈ చిన్న ఎగ్జాంపుల్ గురించి చెప్పాను. దేవుడు అవకాశం ఇస్తే మిగతాది రేపదే కాలం కంటిన్యూ చేసుకుందాం. కాబట్టి ఈరోజు మనందరికి కూడా మన హృదయములు అంటే దేవుని యొక్క కట్టడలకు కాకుండా వేరే వాటికి మనసు ఉంటే దాన్ని రోజు నుంచి తొలగించుకొని దేవుని చిత్తం మాత్రమే చేద్దాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరం కూడా